హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను వెజ్ పులావ్ చూపిపోతున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసేసి బిర్యానీ స్పైసెస్ అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే టమాటా వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా పుదీనా తీసుకొని కొంచెం కొత్తిమీర, కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా తెల్లగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టుకోండి. ఇక టమాటా వేగిందో లేదో చూసుకొని అందులో ఆ పేస్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక కొద్దిగా వేగిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా రెడీ చేసి పెట్టుకొని, నేనైతే కొద్దిగా బఠానీలు, అనపగింజలు, ఇప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, బీన్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఇంకా కొద్దిగా కారపొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఎంత బియ్యం అయితే తీసుకుంటారో దానికి డబుల్ క్వాంటిటీతో వాటర్ తీసి వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇక అందులో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఇక కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ తీసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత వేడి మొత్తం చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇందులోకి కాంబినేషన్ పుదీనా చట్నీ బాగుంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.